నా పేరు కస్ని శ్రీకాంత్. నేను బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడిని. నిన్న మన సంగారెడ్డి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా, చాలా ఉత్సాహంగా డప్పులు బాజలతోటి కళాకారులతోటి వస్తుంటే నిజంగా మేము కూడా అపోజిషన్లో ఉండి మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 32 నెలల తర్వాత మన సంగారెడ్డి జిల్లాకు ఒక హోదాలో ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తన చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడానికి వస్తుంటే మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాం. మరి ఆయన వచ్చిండు, ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు, సభ నిర్వహించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇది ముఖ్యంగా గమనించాలి. వచ్చిర్రు, సభ నిర్వహించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇందులో ఈ సభలో నిన్న జరిగిన కార్యక్రమంలో మన సంగారెడ్డి జిల్లాకు కానీ, మన సంగారెడ్డి నియోజకవర్గానికి కానీ, మన సంగారెడ్డి పట్టణానికి కానీ ఒక్క రూపాయి కూడా సీఎం గారు అనౌన్స్ చేయలేదు. మరి ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా లేక తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమమా ఇది అర్థం కాలేదు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఒక నియోజకవర్గానికి కానీ ఒక జిల్లాకు కానీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే తన ఎంబడి పెద్ద ఒక ఫైలే పట్టుకొని వస్తారనుకున్నా. అంటే మన అభివృద్ధి కోసము, పట్టణ అభివృద్ధి కోసము, జిల్లా అభివృద్ధి కోసము తన సొంత నిధులైనా సరే లేదా మంత్రి గారి నిధులైనా సరే స్పెషల్గా తను ఏదైనా డెవలప్మెంట్ కోసము ఒక 50 కోట్లు 100 కోట్ల రూపాయలు ఇస్తారని మేము 1000 కళ్ళతోటి చెవులు పెద్దగా చేసుకొని ముఖ్యమంత్రి గారి ఇంటర్వ్యూను వినడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం, మన జిల్లాకు కేటాయించకపోవడం చాలా విచారకరం. ఈ ఆర్భాటం అంతా ఎందుకు? నిన్న జరిగిన ఆర్భాటంలో మన నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ లబ్ధి కానప్పుడు ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు? ఇంత హంగామా చేయడం ఎందుకు? ఇది గమనించాలి. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కూడా చాలా ఆశతోటి ఉండే నిన్న సభలో కూడా ప్రజల గురించి ఏమన్నా చెప్తారేమో అని, వాళ్ళకి ఏమన్నా కొత్తగా వరం ఇస్తారేమో అని ఆశతోటి చూసిర్రు. కానీ ఎటువంటి వరాలు వాళ్ళకు లభ్యం కాలేదు. అదేవిధంగా మేము మన సంగారెడ్డి జిల్లాలో మన సంగారెడ్డిగా అనుకోనున్న ముఖ్యంగా మాంజిరా డ్యామ్ మరమ్మతుల కోసము, దాన్ని రిపేర్ చేయడం కోసము ఉన్న నీటిని మొత్తము వదలడం జరిగింది. ఇప్పుడు సింగూర్ డ్యామ్ నీటిని మొత్తం మరమ్మతు కొరము వదలడం జరిగింది. ఇప్పుడు తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది అవుతున్నది. అది మీరు గమనించలేరా? అది మీకు తెలియాలి. ఆ మరమ్మతుల పేరు మీద ఇలా ప్రజలకు తాగునీరు లేకుండా చేసిర్రు. ఆ మరమ్మతులను కమ్సే ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట కూడా చెప్పలేరు ఆ సింగూర్ డ్యామ్ గురించి. మరి అది ప్రజలు కూడా గమనించిర్రు, అందరూ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఇంకో విషయం, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారికి ఇన్విటేషన్ లేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. స్మార్ట్ కార్డును ఇనాగ్రేషన్ చేసే ప్రభుత్వ పథకం ఇది. మీ కాంగ్రెస్ పార్టీ పథకం కాదు, మీ మేనిఫెస్టో కాదు, ఇది ప్రభుత్వ పథకము. ప్రభుత్వ పథకంలోని
ఇనాగ్రేషన్కు మా ఎమ్మెల్యే గారిని పిలవకపోవడము అది మీకే మీ 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 మీదనే వదిలేస్తున్నాము. దయచేసి మీరు ప్రజలందరూ గమనిస్తుర్రు, ప్రజలందరూ కూడా మీ చేసే పనులను అన్నిటి కూడా వాళ్ళు శ్రద్ధతోటి చూస్తుర్రు. మీరు ఏం చేస్తుర్రో ప్రతి విషయాన్ని గమనిస్తుర్రు. వాళ్ళకు అవకాశం వచ్చిన రోజు తప్పకుండా వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుతోటి మీకు తప్పని గుణపాఠం చెప్తారు. ఇంకో విషయం, మేము ముఖ్యంగా దళితులం సప్లాన్ కింద కానీ లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ కింద కానీ దళితులకు ఏమన్నా కార్పొరేషన్ లోన్లు కూడా అనౌన్స్ చేస్తారేమో అని మేము వెయిట్ చేసినాము. అక్కడ కూడా సీఎం గారు ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. వచ్చిర్రు, హంగామా వేసుకుర్రు, వెళ్ళిపోయారు. అది ఒక సీఎం పర్యటన లాగా అనిపించలేదు, పిక్నిక్ వచ్చినట్టు అనిపించింది. పిక్నిక్ వచ్చిర్రు, అందరూ కలుసుకున్నారు, చుట్టాలు కలుసుకున్నట్టు కలుసుకున్నారు, వెళ్ళిపోయారు తప్ప. కానీ ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు అవసరం పడే, ప్రజలకు అవసరం పడే కార్యక్రమం కానీ పథకాలు కానీ ఎటువంటివి కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి, వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. మీకు తప్పకుండా వాళ్ళు వచ్చే ఎన్నికల్లో వాళ్ళు మీకు తమ ఓటుతోటి మీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ వాళ్ళు ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే, హరీష్ రావు గారు అంటే నేను ఆ స్థాయి కాదు కానీ నేను చెప్తున్నా, హరీష్ రావు గారి మీద సీఎం గారు అన్న మాట కొద్దిగా బాధగా అనిపించింది. క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పేసి, అంటే మీకు అలవాటు ఉంటేనే ఆ మాట మీరు అంటారు. మీకు కూడా అలవాటు ఉన్నదేమో, అందుకొరమే ఆ మాట అన్నట్టున్నారు. కానీ మీరు ఆ మాటను వాపస్ తీసుకోవాలి. మేము సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని కోరుతున్నాము. మీరు మా హరీష్ రావు గారి మీద అన్న మాటను దయచేసి వాపస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సంగారెడ్డిలో నిన్న ముఖ్యమంత్రి గారి సభ జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సభకి కాంగ్రెస్ సభలాగా చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ జిల్లాకైనా పోతున్నప్పుడు ఆ జిల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పిస్తారు. ఆ జిల్లాలో ఉన్న సమస్యలు ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి అడుగుతారు. వచ్చినప్పుడు ఏదో కొంత ఫండ్స్ ఇవ్వడం ఫస్ట్ నుంచే నడుస్తూ ఉంది. కానీ సంగారెడ్డిలో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక సీఎం హోదాలోనా లేకపోతే ఒక కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు లాగానా అది ఆయనకే తెలుసు. ఇంకొకటి, నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన ఐబీ దగ్గర వచ్చారు. ఐబీ దగ్గర వచ్చిన తర్వాత సంగారెడ్డి లోకల్ ఎమ్మెల్యేకి అడగకుండా మాజీ ఎమ్మెల్యే గారి కోసం వెయిటింగ్ చేసి ఆయనకి పిలిపించి ఆయనతో ఫోటో దిగినారు. సరే, ఓకే. మళ్ళీ ఇంకొకటి, పక్కనే అమరవీరుల స్తూపం ఉంది. అమరవీరుల స్తూపం పక్కనే ఉంది. దామోదర్ రాజ్ నరసింహ సాబ్ ఆయన చెప్తా ఉన్నాడు, మనం అమరవీరుల స్తూపం దగ్గర కూడా పోయేది ఉందా అని అడిగితే ఆయనకి ఏం చెప్పకుండా అట్లానే వాళ్ళ కాంగ్రెస్ క్యాన్వాసింగ్ చేసే బండి మీద సీఎం గారికి స్టేడియం గ్రౌండ్కి తీసుకొచ్చిండు ఆయన. సరే, స్టేడియం గ్రౌండ్కి వచ్చిండు. మళ్ళీ స్టేజ్లో ఎవరు కూర్చోవాలి? యాజ్ పర్ ప్రోటోకాల్ గెలిచిన ఎమ్మెల్యే కూర్చోవాలి. మీరు మాజీ ఎమ్మెల్యేకి స్టేజ్ మీద కూర్చోపెట్టినారు. వాళ్ళ భార్య ప్రస్తుతం ఇప్పుడు టీజీఐఐసి చైర్మన్ లేదు, ఆమెకి టీజీఐఐసి చైర్మన్ అని మీరు చెప్తున్నారు. ఇంకా ఆమె రెన్యువల్ అయిందా కాలేదా అది మీకే తెలుసు. జియో కాపీ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సరే, సంగారెడ్డికి వచ్చినారు, మీరు రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ అని మీరు చేసిండ్రు. మళ్ళీ సంగారెడ్డిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాని మీద మీరు ఏం చెప్పలేరు. సంగారెడ్డిలో మెట్రో కావాలి, మీరు ఐఐటీలో దిగితే ఐఐటీ ఉంది కదా ఇక్కడ, కనీసం మెట్రో ఇవ్వాలి అని మీకు ఆలోచన వస్తుందేమో అని అనుకున్నాం. మీరు మెట్రో ఇవ్వలేరు సంగారెడ్డి దాకా. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ మేము ప్రతి వార్డ్కి 8 కోట్లు ఇస్తామని అబద్ధం చెప్పి 2 మున్సిపాళ్ళు కైవసం చేసుకున్నారు. మళ్ళీ దారి గురించి ఒక్కటి మాట లేదు.
మళ్ళీ మీరు ప్లాట్లు ఇస్తా అన్నారు గంజ్ మైదాన్లో. మున్సిపల్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా గంజ్ మైదాన్లో అందరికీ పిలిపించి మీరు బాండ్స్ తీసుకోరండి అని అప్పుడు కూడా అబద్ధం చెప్పి, ఆ రోజు కూడా మొత్తం మీరు అబద్ధాలు చెప్పి ప్లాట్లు ఇవ్వలే. సరే, దానికోసం ఏమైనా ప్రస్తావిస్తాడేమో అంటే అది కూడా చేయలేరు మీరు. నిన్న మీ బ్యాక్ సైడే మినీ హజ్ హౌస్ పని పెండింగ్లో ఉంది, దాని గురించి ఏం లేదు. దీందార్ ఖాన్ ఫంక్షన్ హాల్ది పని ఉండే, అది మీరు ఏం చెప్పలేరు. మీరు సంగారెడ్డికి వచ్చినారంటే సంగారెడ్డిపై పూర్తి అవగాహన ఉండి వస్తే మాకేమైనా లాభం అవుతుంది అని మేము. సరే, సంగారెడ్డి ప్రజలు మీ జగ్గారెడ్డి గారు మీరు 1000 కోట్లు పెడితే కూడా లీడర్ దొరకడు, అట్లాంటి లీడర్ లేదు అన్నప్పుడు నేను మీకు ఏమంటున్నా అంటే మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు, చేయడం ఎందుకు? 2.5 సంవత్సరాలు సీఎం చేసుకున్నారు కదా, ఇవ్వండి అన్నకి ముఖ్యమంత్రి మీది, మీరు రిజైన్ చేసి అంతా చెప్పడం ఎందుకు? ఆయన ముఖ్యమంత్రి అవుతా అని ఎన్నోసార్లు చెప్పిండు, నేను అవుతా అని. మళ్ళీ 2.5 సంవత్సరాలు మీరు చేసిరు కదా, 2.5 సంవత్సరాలు అన్నకి ఇవ్వండి. తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వండి, మమతా బెనర్జీ చేయలేదా బెంగాల్లో? అట్లా ఇవ్వండి. ఖాళీ వచ్చి ఆయనకి మీరు చెప్పారు. ఇంకొకటి, ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మన కాంగ్రెస్ పార్టీ క్యాన్వాసింగ్ చేసినట్టు మాట్లాడుతున్నాడు మొత్తం ఆయన. మళ్ళీ స్పీకర్ గారు దీని మీద నోటీస్ తీసుకుంటారా? మళ్ళీ ఆయన ఎట్లా అలో చేసిండు ఏమో అనేది తెలియదు. ఇంకొకటి, జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో జరిగింది అని సీఎం గారు చెప్తున్నారు. మళ్ళీ కలెక్టర్ గారి పర్యవేక్షణ ఉంటుందా ప్రభుత్వం కార్యక్రమానికి? జగ్గారెడ్డి గారి పర్యవేక్షణ ఉంటుందా? సరే, ఫ్లెక్స్లు పెట్టినారు. ఫ్లెక్స్ పెట్టడం, అది రోడ్ మొత్తం తవ్వేసి రోడ్లో పెట్టినరు, కనీసం డివైడర్ల మీద పెట్టకుండా. ఎంత ఫ్లెక్స్లు అంటే సంగారెడ్డిలో విచ్చలవిడిగా ఫ్లెక్స్ పెట్టినారు మొత్తం. ఇంకొకటి, సీఎం గారు నిన్న పచ్చి అబద్ధం చెప్తున్నాడు. ఆయన కరెంట్ 32 నెలల నుంచి మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కరెంట్ పోలేదు అని చెప్తుండే ఆయన. 32 సార్లు మీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఎవరికైనా అడగండి, ఎన్నోసార్లు కరెంట్ పోయింది. ఒక్కొక్కసారి మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా కరెంట్ పోయే ఎంతో కార్యక్రమాలు ఉన్నాయి. అది కూడా నిన్న పచ్చి అబద్ధం చెప్పినారు. ఇంకొకటి, కేసీఆర్ గారు సారీస్ గురించి మీరు మాట్లాడినారు. కేసీఆర్ సార్ ఆయనకి ఉమెన్స్ అంటే ఎంత రెస్పెక్టో అది మీకు తెలియదేమో. మీరు నేను చేస్తున్నా అంటే స్టార్ట్ చేసిందే మా కేసీఆర్ సాబ్, అది వాళ్ళ ఆత్మగౌరవం కోసం. మీరు దానికి కూడా కించపరుస్తున్నారు. సరే, అది మీ విఘ్నతకే వదిలేస్తాం మేము. ఇప్పుడు మా సంగారెడ్డిలో టీ హబ్ కూడా అవసరం ఉంది. టీ హబ్ ఇస్తారేమో అంటే టీ హబ్ కూడా మీరు ఇవ్వలేరు. మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అనిరుద్ రెడ్డి గారు కావచ్చు, ఏం మాట్లాడుతున్నారో, మీ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో వాళ్ళ మాటల్లోనే మాకు మొత్తం అర్థమవుతుంది మీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది. ఇంకొకటి, దానం నాగేందర్ గారు మాట్లాడినారు. ఆయన మాట్లాడుతా సీఎం గారి పేరు తీసుకోవడం వలన కేసీఆర్ గారు అని కల్వకుంట్ల అని ఫస్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ చేంజ్ చెప్పాడు. అయితే ఆయన మాటకి ఏం సంకేతం అంటే మళ్ళీ సీఎం కేసీఆర్ గారే అవుతున్నారు అని ఆయన సంకేతం ఇచ్చేసిండు మీకు. అది అర్థమైందా కాలేదా తెలియదు. కానీ సంగారెడ్డి మీద అయితే మీరు మొత్తం నిరాశ చేసి మీరు వచ్చిండ్రు, వెళ్ళిపోయినారు, అది మీకు తెలుసు. కనీసం ఎప్పుడైనా మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి, నేను పోయినా కదా మళ్ళీ ఇవ్వలే కదా అని ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మాకేమైనా లాభం చేస్తారని మేము ఆలోచిస్తూ సెలవు.